ఒక దేశ ఉజ్వల భవిష్యత్తు ఆ దేశ గ్రామీణ అభివృద్ధిపైన ఆధారపడి ఉంటుందనేది తిరుగులేని చారిత్రక సత్యం. పల్లె పచ్చగా కళకళలాడిన నాడే ఆకలి డొక్కలతో పట్టణానికి వలసపోకుండా ఉండాలంటే పల్లెతల్లిని కంటిపాపలా కాపాడుకోవాల్సిన పరిస్థితి. గ్రామ ఆర్థిక అభివృద్ధి నుంచి ప్రస్తుత ముఖాభివృద్ధి వరకు అంకిత భావంతో పనిచేసిన గ్రామ సర్పంచ్లను కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తోంది. కృష్ణా జిల్లా చిన్నాపురం గ్రామం నుంచి ఎంపికైన తాడి గోపాలరావుపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఒక్కో సర్పంచ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగానే చిన్నాపురం గ్రామ సర్పంచ్ కృష్ణా జిల్లా నుంచి ఎంపిక అయ్యారు. మచిలీపట్నానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నాపురం సర్పంచ్గా పనిచేస్తున్న గోపాలరావు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సర్పంచ్గా ఎంపిక చేసింది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు సర్పంచ్ను ఘనంగా సన్మానించనుంది. అందరూ కూడా గెలిపించుకున్నందుకు గ్రామ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు కాగిత గోపాలరావు గారు గ్రామానికి. అలాగే ఆ పనులన్నీ కూడా నేను ఒకటి 2 నిమిషాలు వివరంగా చెబుతాను. గ్రామంలో మన ఊరు రాళ్లకోడు వంతెన అంటారండి, కోనగిల్లే రోడ్లో. అక్కడ నుండి కూడా వెంకటాపురం అని పార్టీ మీద అంటారు. అక్కడ వరకు కరెంటు విద్యుత్తు స్తంభాలు కానీ విద్యుత్తు లైట్లు కానీ ప్రతి స్తంభానికి వేసి ఆయన గొప్ప అభివృద్ధి కార్యక్రమం అంటే ఎలా ఉంటుందని సాటుకున్న మా సర్పంచ్ గోపాలరావు గారు. అలాగే ఒక్కొక్క పని గ్రామంలో రోడ్లు ఇందాక నాంచార వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ప్రతి రోడ్డు కూడా మాకు రోడ్డు లేదు అని లేకుండా అన్ని రోడ్లు వేయించారు. మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ఆదేశాల మేరకు మా నాయకులందరూ కూడా ఈ పనులన్నీ చేయడం జరుగుతున్నది. మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని చిన్నాపురం గ్రామంలో ప్రజలకు అవసరమైన వస్తువులు సమకూర్చడంతో సర్పంచ్ గోపాలరావు సక్సెస్ అయ్యారు. త్రాగునీరు, రోడ్ల నిర్మాణం, శ్మశాన అభివృద్ధి తదితర పనులను గ్రామంలో మెండుగా నిర్వహించారు. కృష్ణా జిల్లాలో దాదాపు 500 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో చిన్నాపురం గ్రామ పంచాయతీకి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే 10 సంవత్సరాలకు సరిపడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా చిన్నాపురం గ్రామానికి సుమారుగా 4 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసి దగ్గరగా 40 రోడ్లు, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, 4 శ్మశాన వాటికల అభివృద్ధి మరియు 4 దహన మందిరాలు, 2 వెయిటింగ్ షెల్టర్లు అలాగే అన్నీ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా సుమారుగా 9 కిలోమీటర్లు వాటర్ లైన్ మంచినీటి లైన్ వేయటం జరిగింది. ఇదే కాకుండా మాకు ఇంకా రాబోయే స్థానిక సంస్థల్లో కూటమి ఎవరిని నిలబెడితే వాళ్ళని గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి ఉన్న మిగిలిపోయిన పనులు, ఇంకా ఉన్న కొత్త కాలనీలకు ఉన్న రోడ్లు కానీ, గ్రామంలో మెయిన్గా ఉన్న పని ఏంటంటే డ్రైనేజీ. ఈ డ్రైనేజీ మాకు కొల్లు రవీంద్ర గారు హామీ ఇవ్వడం జరిగింది. తొందరలోనే వచ్చే నిధుల్లో మీకు డ్రైనేజ్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో మనం ఎవరిని నిలబెడితే వాళ్ళని ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, స్థానిక సర్పంచ్ని కానీ, మెంబర్లను కానీ అందరినీ కూటమి ఎవరిని నిలబెడితే వాళ్ళకి మద్దతు ఇచ్చి 100% గెలిపించి మా గ్రామాన్ని అభివృద్ధితో తీసుకెళ్తామని కోరుకుంటున్నాం సార్. ఎంతో చైతన్యం కలిగిన చిన్నాపురం గ్రామం వైసీపీ హయాంలో అభివృద్ధికి దూరం అయ్యింది. సచివాలయాలు, ఆర్కేబీల పేరిట హడావిడి చేశారే తప్ప మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక తమ గ్రామానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి బాటలు వేయడంతో సర్పంచ్ గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. ఒక మంచి నాయకత్వానికి మరి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకునే నాయకత్వానికి కానీ అధికారాన్ని ఇచ్చినట్టయితే సర్పంచ్ కీలక భూమికి పోషిస్తాడు. కాబట్టి ఒక మంచి మనిషిని ఎన్నుకుని ఈ యొక్క రోడ్లు కానివ్వండి, మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళతో చేపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని మరి గతంలో మరి ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్లో కానివ్వండి, వైఎస్ఆర్ గవర్నమెంట్కి చాలా వ్యత్యాసం కనపడుతూ ఉంది. మేజర్ పంచాయతీగా ఉన్న చిన్నాపురం గ్రామంలో దాదాపు 10,000 మంది జనాభా నివసిస్తున్నారు. వారికి తగ్గట్టుగా పంచాయతీ సేవలను విస్తరిస్తూ ఉత్తమ సర్పంచ్గా సేవలు అందిస్తూ గోపాలరావు కృషివలుడుగా పేరొందారు. అందుకు తగిన గుర్తింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం సన్మానించనుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కృష్ణా జిల్లాకు సంబంధించి ఉత్తమ సర్పంచ్గా మచిలీపట్నం మండలం చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు ఢిల్లీ వెళుతున్నారు.
26వ తారీఖున ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోబోతున్నారు. ఇది శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన వైకేటీతో మాట్లాడుతూ ఆ సర్పంచ్గా ఆ చిన్నాపురం గ్రామంలో చేసిన అభివృద్ధి, ఆయన ఏ విధంగా గుర్తింపు పొందారు, ఈ అవార్డు తీసుకోవడం పట్ల ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నారనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి గోపాలరావు గారు. అందరికీ నమస్కారం అండి. బందర్ మండలం చిన్నాపురం గ్రామం. నేను కాగిత గోపాలరావు. గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉండగా మంచి క్లిష్టమైన పరిస్థితుల్లో నన్ను చిన్నాపురం గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నా మీద ఉన్న నమ్మకంతో నన్ను భారీ ఎత్తున గెలిపించడం జరిగింది. 14 వార్డులు ఉంటే నేను 11 వార్డులతో చిన్నాపురం సర్పంచ్ ఎన్నికైన నాటి నుంచి కూడా నిధులు లేకపోయినప్పటికీ కూడా, వైఎస్ఆర్ టైంలో నిధులు లేకపోయినప్పుడు కూడా సొంత డబ్బులతో కొన్ని పైప్ లైన్లు కానీ, కొన్ని రోడ్లు కానీ వగేరా అన్ని కూడా పెద్ద ఎత్తున పనిచేసుకుంటూ వస్తుంటే ఇంతలో 3 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత 2 సంవత్సరాల్లో మా గవర్నమెంట్ వచ్చింది, తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే మన రాష్ట్ర మంత్రివర్యులు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే, మన మినిస్టర్ కొల్లు రవీంద్ర గారి ఆశీస్సులతో మా గ్రామం ఒక ప్రజలు కొనకాళ్ళ నారాయణరావు గారు, బాలశౌరి గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చిన్నాపురంలో పెద్ద ఎత్తున 35 సిమెంట్ రోడ్లు, 5 నుంచి 7 కిలోమీటర్ పైప్ లైన్లు, 4 శ్మశానాల్లో ఒక శ్మశానం, ఎకరం శ్మశానం వెంకటాపురం ప్రజల కోసం ఆయన పోడ్చడం జరిగింది. అందుట్లో 4 శ్మశానాల్లో కూడా దాన మందిరాలు, అవసరమైన కాడ వెయిటింగ్ షెల్టర్స్, ర్యాంపులు, చిన్నాపురం నుంచి వెంకటాపురం వరకు మెయిన్ రోడ్ అంటే లైటింగు. చిన్నాపురానికి గతంలో కూడా నేను హాస్పిటల్ చైర్మన్ చేసి హాస్పిటల్ పర్మనెంట్ చేపించి చంద్రబాబు గారితో పెద్ద ఎత్తున చిన్నాపురానికి తగాదాల్లో ఉన్నటువంటి రోడ్లను కూడా, మా ఊరు పుట్టిన కాడి నుంచి వేగినటువంటి రోడ్లను కూడా తగాదాలను పరిష్కారం చేసి రోడ్లు వేయడం చేశాం. ఈ విధంగా చిన్నాపురంలో ఏవైతే కావాలో, చిన్నాపురం ప్రజలు ఏ విధమైన నా మీద నమ్మకంతో గోపాలరావు అయితే మనకు పనిచేస్తాడని నన్ను గెలిపించారో, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాలనే ఒకే ఒక్క కాన్సెప్ట్ నేను నిధులు ఉన్నా లేకపోయినా కూడా నా చేతనైన వరకు బయట నుంచి కానీ ఇక్కడ కానీ తీసుకుని పెద్ద ఎత్తున పని చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు డ్రైనేజీ వ్యవస్థ బాగా కుంటుపడిపోయి ఉంది. డ్రైనేజీ, పారిశుధ్యం కూడా ఇళ్ళమ్మటే బళ్ళు తిప్పుతున్నాం. ఇంకా స్టాఫ్ తక్కువగా ఉన్నారు, వాళ్ళ పని కూడా చూస్తున్నాం. ప్రతి వ్యక్తికి వాటర్ సమస్య ఉందని వాటర్లో ఊళ్ళో గ్రామంలో దినమైనా పెళ్ళైనా వేడికైనా ఇల్లు స్లాబ్ పోసుకుంటుండగా కానీ ప్రతి ఇంటికి ఒక ట్యాంక్ వాటర్ పంపిస్తూ ఉంటాం. అదే విధంగా మనుషులకి ఏదైతే అవసరమో, గ్రామంలో ఏది అవసరమో, లైటింగ్ విషయంలో అయితేనేమి, కరెంటు విషయంలో వోల్టేజ్ డౌన్ ఉందా స్తంభాలు వేయించడం జరిగింది. ఇంకా ఉన్నటువంటి కాలనీలో కూడా పైప్ లైన్ వేసేసాం. ఇక కాలనీలో రోడ్లను సిమెంట్ రోడ్లు వేయటమే తరువాయ. డ్రైనేజీ, చిన్న కాలనీలో రోడ్లు తప్పితే మా గ్రామంలో పనులన్నీ పూర్తి చేశాం. ఇంకా కూడా చేయటానికి ప్రజలు పెద్ద ఎత్తున నన్ను సపోర్ట్ చేసి నా వెంటే ఉన్నారు. కనుక చిన్నాపురం గ్రామ ప్రజలకి, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా గ్రామం తరపున, నా తరపున నన్ను ఇంత పెద్ద ఎత్తున గెలిపించి ఈ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో బెస్ట్ సర్పంచ్గా నన్ను ఎన్నుకుని గుర్తించి డిపో గారి సమక్షంలో నన్ను ఢిల్లీ గవర్నమెంట్ గుర్తించి ఢిల్లీకి పంపించడం జరుగుతుంది. ఈ ఢిల్లీ కార్యక్రమానికి పంపించినటువంటి, నన్ను గెలిపించినటువంటి మా గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా, మా నాయకులకి, ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉత్తమ సర్పంచ్గా ఎన్నికై కేంద్ర ప్రభుత్వ సత్కారం అందుకోనున్న కాగిత గోపాలరావు ఇందుకు కారకులైన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.